ప్రభునందు ప్రియులారా, మరొక దర్శన వశుడున్నాడు మనకు. మాదిరి పురుషుడు అపొస్తలుడైన పౌలు. అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయములోనికి రండి దయచేసి. 26, 19, 20 వచనాలు. కాబట్టి అగ్రిప్పరాజా, హల్లెలూయ, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు, దేవునికి మహిమ కలుగునుగాక, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడు కాక, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమందంతటను తరువాత అన్యజనులకును పొందవలెనని, మారు మనసుకు తగిన క్రియలు చెయ్యవలెనని ప్రకటించుచుంటిని. ప్రియులారా, ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దయచేసి ఒక మాట మీ దృష్టికి తెస్తాను. తార్సువాడైన సౌలునకు ఈ దర్శనం కలిగినప్పుడు ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. ఆ చాలామంది సంగతి ఏంటి మరి? ఏమండి, వాళ్ళు కూడా గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగును చూసిన వాళ్ళకేమైనా లాభం అయిందా? ప్రియులారా, వెలుగును చూసిన వాళ్ళకి ఏమీ ప్రయోజనం కలగలేదు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 7వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు స్వరము వినిరి గాని ఎవరిని చూడలేదు. 22వ అధ్యాయము చూడండి, 9వ వచనం. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని ఆ స్వరాన్ని వినలేదు. కొంతమంది దీన్ని ఒక పెద్ద డిస్ప్యూట్ అని ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. విన్నారని ఒక దగ్గర, వినలేదని, చూశారని చూడలేదని, అసలు అది ఇష్యూనే కాదు. ఇక్కడ ఏమంటాడు? వెలుగును చూచిరి కానీ, ఏమండి, వెలుగును చూచిరి అన్నాడు. 9వ అధ్యాయంలో ఏమన్నాడు? స్వరమును వినిరి. చదవండి 7వ వచనం, 9:7. ఎవరిని చూడలేదు. ఎవరిని అంటే అర్థం ఏంటి? ఏ మనుషుని, ఎవరిని అంటే ఏ వ్యక్తిని చూడలేదు. డిస్క్రిపెన్సీ ఏముంది? వెలుగు చూశారు కానీ వ్యక్తిని చూడలేదని అంటున్నాడు. ఇక దానికి మధ్యలో ఏమీ విభేదము లేదు. వెలుగైతే చూశారు, ఒక పర్సన్, వ్యక్తిగా కనపడలేదని చెప్తున్నాడు. ఇకపోతే అక్కడ స్వరాన్ని విన్నారన్నాడు. ఎక్కడ? 9వ అధ్యాయంలో. ఇక్కడ స్వరమును వినలేదన్నాడు. ఇది ఒకటి కొంచెం ప్రాబ్లం లాగా కనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఏమి కాదు. కొంతమంది నా పక్కన కూర్చొని ప్రయాణిస్తుంటే సడన్గా నాన్న ఫలానా ఏదో చెప్తారు వాళ్ళు. నేను బయటికి దిక్కులు చూస్తూ ఉంటా, ఏదో డీప్ ఆలోచనలో మునిగిపోయి ఒక 2 సెకండ్స్ అయినాక తిరిగి, బాబు ఇప్పుడేమన్నావు, నువ్వు ఏదో చెప్పావు, నేను వినలేదు, చెప్పు అని అంట. వినకపోతే వాడు ఏదో చెప్పాడని నాకు ఎలా తెలుసు? ఇప్పుడు నేను వాడు అన్న మాట విన్నానా వినలేదా? విన్నానా వినలేదా? మీరు ఈ ప్రశ్న విన్నారా వినలేదా? మరి జవాబు చెప్పండి. విన్నానా? మరి ఏదో అన్నావు ఏంటి బాబా అన్న, ఎందుకు? దిగది ఏదో సప్పుడులాగా వినబడింది కానీ మ్యాటరు నా బుర్రకు అర్థమయ్యేటట్టు శ్రద్ధగా వినలేదు. వాడు ఏదో చెప్పాడు అన్న వరకే తెలిసింది కానీ అసలు ఏం చెప్పాలనుకున్నాడో విషయం నాకు స్పష్టత
రాలేదు. కానీ ఇంకోసారి చెప్పు అన్నాను. కనుక పెద్ద డిస్క్రిపెన్సీ ఏమీ లేదు. అయితే అంతకన్నా పెద్ద ఇష్యూ ఇక్కడ ఉంది. చూశారని, చూడలేదని, విన్నారని, వినలేదని, ఇదేం బైబిలు అనే తిక్కల ప్రశ్నలు అడగొద్దు. అనవసరమైన ఇష్యూలు రైజ్ చేయొద్దు. అంతకన్నా హయ్యర్ ఇష్యూ ఒకటి ఉంది. వెలుగును చూశారు, ఆ స్వరము ఏదో రణగొండ ధ్వనిలాగా వినబడింది. స్పష్టంగా వీళ్ళకి అర్థం కాలేదు. అయితే వాళ్ళందరూ ఎటుపోయారని నా ప్రశ్న. ఆ వెలుగులో యేసును చూచి యేసు స్వరాన్ని విన్నటువంటి సౌలు ప్రపంచానికి అపోస్తలుడై ప్రపంచ చరిత్రను ప్రభావితము చేశాడు. ఆయన పక్కన ఉన్నోడు ఎవడైనా అతనితో కూడా ఉండిన వారు కొందరు రక్షణ పొందిరి, దేవుని ప్రతినిధులుగా పనిచేసిరి అని ఏమైనా ఎక్కడ రికార్డు ఉందా? అదే వెలుగు, అదే స్వరము పౌలు అతని చుట్టూన్న కొంతమందికి ఏదో కనబడ్డట్టు వినబడ్డట్టు అయింది, కానీ ఒక్కడికి మాత్రమే జీవిత విలువలు మారినాయి, జీవిత ప్రయాణ దిశ మారింది. మిగతా వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. సంఘములో కూర్చున్నటువంటి వందల మంది, వేల మంది, లక్షల మంది కూడా పరిస్థితి అదే. అందరూ బోధకుణ్ణి చూస్తారు, బోధకుని బోధను వింటారు. ఎవరో ఒకరు మాత్రం రక్షకుణ్ణి చూస్తారు, పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెనార్డ్ రావెన్హిల్ గారు వై రివైవల్ టారీస్ అనే బుక్లో ఈ మాట అంటారు. దమస్కు మార్గములో తార్సువాడైన సౌలు ఒక ప్రసంగికుని ఎదుర్కొంటే అతనికి ఏ లాభము కలగకపోయేది. ఇఫ్ యూ హ్యాడ్ మెట్ అ ప్రీచర్ దెర్ ఇస్ నో యూజ్. ఒక ప్రసంగికుణ్ణి, ఒక అపోస్తలుడిని కలుసుకుంటే ఏం ప్రయోజనం ఉండేది కాదు. ఆయన ఒక భక్తుణ్ణి చూడలేదు దమస్కు మార్గంలో. భక్తులందరికీ దేవుడైన యేసును చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రవక్తనే కలుసుకున్న లాభం ఉండేది కాదు. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన సర్వాధికారి అయిన ప్రభువుని చూశాడు. ఇవాళ చాలామంది విశ్వాసులు ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నారు, భక్తులను చూసి వస్తున్నారు, కానీ దేవుణ్ణి చూసి రాలేకపోతున్నారు. అందుకే ఉజ్జీవం రావడం లేదన్నాడు ఆయన. ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు అని ఆ పుస్తకం పేరు. చిన్న పుస్తకం, పవర్ఫుల్ బుక్. క్రైస్తవుడన్న ప్రతి ఒక్కరు, క్రైస్తవ విశ్వాసి స్త్రీ పురుషుడు ఆ బుక్ చదివి తీరాలి. యూ హ్యావ్ నో ఆప్షన్, ఐ టెల్ యూ. ఎన్నోసార్లు చెప్పాను, ఆ బుక్ చదివితే మీరు ఇంతకుముందు ఉన్నట్టు ఉండరు, హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతారు. నేను ఆ బుక్ 100 సార్ల కంటే ఎక్కువ చదివా. దాట్ రివల్యూషనైజ్డ్ మై లైఫ్, మై థింకింగ్. సంథింగ్ ఎక్స్ట్రా మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మామూలుగా క్రైస్తవులం కాబట్టి చర్చ్కి వెళ్తాము, యేసయ్య ఆరాధిస్తాము, కానుకేస్తాము, వెళ్ళిపోతాము, ప్రభు బల్ల తీసుకుంటాం. మళ్ళీ మండే టు సాటర్డే మామూలే. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళాలి, ఇది మా మతం అంటే ఆ పౌలు చుట్టుపక్కల ఉన్నోళ్ళలాగా నీ పరిస్థితి. కెబారు నదీ తీరమున చెరలోని వారి మధ్య నేను కాపురముంటిని అంటే అప్పుడు హెజ్కేలు ఒక్కడే ఉన్నాడా, చుట్టూ చాలామంది ఉన్నారా? చెప్పాలి, ఒక్కడే ఉన్నాడా? హెజ్కేలు చుట్టూ చాలామంది ఉన్నారు. దమస్కు మార్గంలో
తార్సు వాడైన సౌలు చుట్టూ చాలామంది ఉన్నారు. కానీ యెహెజ్కేలులోనే దైవ కార్యం జరిగింది, సౌలులోనే దైవ కార్యం జరిగింది. నువ్వు అలాగుండాలా, ప్రభువును నువ్వు చూడాలి, ప్రభువు నిన్ను దర్శించాలి. ఎలా దర్శించాలి? ఆ పెద్ద వెలుగు, ఏదో శబ్దము, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. పౌలు చుట్టూన్న వాళ్ళకు కూడా ఏదో వెలుగు కనపడింది, ఏదో గొడగొడ సౌండ్ వినపడింది, ప్రయోజనం లేదు. ఈ కళ్ళను దాటుకొని నీ మనస్సులోని జ్ఞాపకాల పొరలలో మనోఫలకము మీద సర్వశక్తి గల దేవుడు పర్మనెంట్ మార్కర్తో ఒక సమాచారం రాయాలి. అది నీ బుర్రకాయలోకి ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ నిన్ను విడవకుండా వెంటాడుతుంది, నిన్ను వశపరుచుకుంటుంది. నీ నడకను, పడకను, మాటను, ఆలోచనను, వ్యవహార శైలి మొత్తం మార్చేస్తుంది. చిట్టెలుకవైతే నువ్వు సింహములాగా మారిపోతావు, కొత్త మనిషిగా మార్చేస్తాడు. దానికి నేనే సాక్షిని, నేనే నిదర్శనం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడు ఒరిజినల్ రంజిత్ తోఫీర్ గానే కాదు. యు ఆర్ లుకింగ్ ఎట్ అ డిఫరెంట్ పర్సన్. దేవ దర్శనం ఎప్పుడు లోపల కలిగిందో కథ మారిపోయింది, స్వభావం మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, మీలో అదే కార్యం జరగాలనేది దేవుని చిత్తమని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంట్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ఇట్స్ స్టాండర్డ్స్. మీరు జీవిస్తున్న క్రైస్తవ జీవిత ప్రమాణాలతో, ఆ లెవెల్తో మీరు తృప్తిపడి ఉండొద్దు. దేవుణ్ణి అడగండి. పిఎం సామ్యులయ్య గారికి దర్శనం ఇచ్చావట, ఆ దర్శనం ఆయన నడిపించిందట. మా అయ్యగారికి, ఓఫిరయ్య గారికి మీరు దర్శనం ఇచ్చారట, ఆయన్ని ఆ దర్శనమే నడిపించిందట. నాకు కూడా ఆ దర్శనం కలిగించమని అడిగావనుకో, దేవుడు నీ యొక్క ఆర్తి, నీ తృష్ణ, నీ దాహం, నీ ఆకలిని దేవుడు నమ్మాడనుకో. ఇఫ్ గాడ్ ట్రస్ట్స్ యువర్ ఆనెస్టీ, నువ్వు కొత్త మనిషి అయిపోతావు. ప్రపంచమే నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. ఎవడు మెచ్చుకున్నాడు, ఎవడు నొచ్చుకున్నాడు, ఎవడు పొగిడాడు, అది అంతా పట్టించుకోవు. ఇంకా గోలి మారు పోయి చాలు, వాడు వీడు మెచ్చుకోవడం ఏంట్రా. దేవుడు నన్ను దర్శించినాడు, నా బ్రతుకు గురి వేరు. ఎప్పుడైతే పౌలుకు దేవ దర్శనం లోపలి పొరల్లో, మనస్సు లోపలి పొరలలో దేవ దర్శనం పర్మనెంట్ మార్కర్తో రాయబడిందో, ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదన్నాడు. నేటి వరకు ఎన్నో సంవత్సరాలు నేను ఈసీఐలో ఉద్యోగం చేస్తుండగా నాకు దేవ దర్శనం కలిగింది. 46 సంవత్సరాలు నేటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని గాయాలు పొందాను, ఎన్ని మంత్ర ప్రయోగాలు జరిగినాయి. విషం పెట్టారు, నా తలకాయ పగలు కొట్టారు, వెన్నుపాము విరిగిపోయింది, ఎన్ని నిందలు మోసాను, ఎంత వ్యతిరేకత. క్రైస్తవ సమాజం నాకు వ్యతిరేకం, సాధారణ భారతీయ సమాజం నాకు వ్యతిరేకం. ఒక్కడిని కానీ ఆ దర్శనం మాత్రం పర్మనెంట్ మార్కర్తో అలాగే ఉండిపోయింది. ఐ జస్ట్ డోంట్ కేర్ హూ ఈజ్ విత్ మీ ఆర్ హూ ఈజ్ నాట్ విత్ మీ.
मेरे साथ कौन चलता है, कौन मुझे छोड़ के चले जाता है, मैं बिल्कुल गौर भी नहीं करूंगा. అసలు దృష్టి పెట్టను అంతే. పోయేవాడు పోని, వచ్చేవాడు రాని, దేవుడు నాకు తోడై ఉన్నాడు చాలు. 46 సంవత్సరాలు, మళ్ళీ మార్చి వస్తే 47 సంవత్సరాలు, అర్ధ శతాబ్ద కాలం, ₹1 బిళ్ళతో, ₹1 బిళ్ళతో అర్ధ శతాబ్ద కాలం ఎలా నిలబడ్డాను? క్యాన్సర్ వచ్చింది, విషం పెట్టారు, చేతబడులు చేశారు, అపనిందలు మోపారు. ఎలా నిలబడ్డాను? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద విజన్. దర్శనం యొక్క శక్తిది. దర్శనవశుడు నిందలను లక్ష్య పెట్టడు, దర్శనవశుడు సమస్యలను లక్ష్య పెట్టడు, ఏది పట్టించుకోడు. నా గోల్ నాకుందంటాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.